టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము వచ్చి సత్యం పుట్టుకుంటున్నాం ఇక్కడ. ఆ దోమలు, పాములు, పురుగులు కింద ఎట్లా ఏడబడి చచ్చిపోతున్నాం మేము. కూసుంటే లేవలేరు, కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోస పుచ్చుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? బట్టికి వాళ్ళకి ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? మా ఏడుపు మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదని సార్, నన్ను అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమి చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుకుతున్నాం ఇక్కడ. దోమలు, పాములు, పురుగులు అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలో చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్? ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్? మా ఉసురు, మా గోస మాది బరాబర్ తలిగింది. వాళ్ళకి బరాబర్ తలిగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్లా కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లానే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ, మంచి పార్టీ అని మేము ఎత్తుకుని వచ్చాం సార్. గుడ్డాలు కనుమలు వచ్చినాం సార్. ఈసీసీ ఆర్ఎంఎల్స్ పార్టీ అని చెప్పారు, కానీ పాపం మేము వాళ్ళకి ఓటేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోచరిచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం గెలిచి ఇది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇది లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్. వాచ్మెన్ నడుములు పోతారు, కిడ్నీలు పోయి. ఏం చేయాలి సార్? చిన్న పిల్లగాడు ఏం చేసుకుని బతకాలా మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్? బీపీ, షుగరు, ఇంటికి దిగలేరు, ఎక్కలేరు. మేము ఎట్లా బతకాలా? మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. ఇస్తే ఈకోలేదు సార్. అక్కడే పోయి ఇట్లా మొక్కుతాం. రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరావు గారికి, బట్టికి మార్క గారికి, ఇందిరా మిల్లు గవర్న అసలు ఏదీ లేదు సార్. మాకు ఏదీ లేదు. ఉన్నోళ్ళకే ఇచ్చారు ప్రభుత్వాలు. మాకు కుంట భూమి లేదు సార్. మా ఆధార్ కార్డు ఇస్తాం, మా ఆస్తుల పేపర్లు ఇస్తాం, మీరంతా చూసుకోండి. మాకు ఒక షెడ్ భూమి ఎవరైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్. మీ ఓట్లకైతే మేము కావాలా?